హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం GAILL గేల్ ఇండియా గవర్నమెంట్ కంపెనీ సంబంధించినటువంటి 2023-24 సంవత్సరానికి సంబంధించి Q4 రిజల్ట్స్ రావడం జరిగింది. అయితే ఇందులో గేల్ ఇండియా 32,334 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. లాభం వచ్చేసరికి 2,177 కోట్ల లాభాన్ని సమకూర్చింది. అయితే అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించింది అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే 1984లో మొదలైంది. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడం చేత మినిస్ట్రీ ఆఫ్ అండర్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ కంపెనీ ఏ పనులు చేస్తుంది? ముఖ్యంగా గ్యాస్ సంబంధించినటువంటి, ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి వర్క్స్ అధికంగా చేస్తూ ఉంటుంది. అయితే గ్యాస్లో అతి ముఖ్యమైనది న్యాచురల్ గ్యాస్, అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ సెక్టార్లో 65% మార్కెట్ షేర్ కలిగినటువంటి కంపెనీ. అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ నుంచి పవర్ కూడా జనరేట్ అవుతుంది. అదేవిధంగా టెలికామ్ అండ్ టెలిమెట్రీ సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇలా జరుగుతున్నటువంటి సందర్భం 1984 నుంచి 1998 వరకు ఇదే పని చేస్తూ వచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా 1998లో తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, అదేవిధంగా డెవలప్మెంట్ తర్వాత 2 సెక్టార్లకి పెద్దపీట వేసింది. ఒకటి, భారత్ పెట్రోలియం సంబంధించినటువంటి కంపెనీ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. అందులో అప్పటి నుంచి పెట్రోకెమికల్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఇందులో ప్రతి సంవత్సరం 3 లక్షల టన్నులు పెట్రోకెమికల్స్ యొక్క పెట్రోల్ని ఉత్పత్తి చేయడం, తయారు చేస్తూ వచ్చింది. అదే కోణంలో ఇథిలీన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇథిలీన్ని ప్రతి సంవత్సరం 2,60,000 టన్నుల యొక్క ఇథిలీన్ని తయారు చేస్తూ ఉంది. అంటే ఈ 2 సెక్టార్లు కూడా అత్యధికంగా దీని కంపెనీలో కలుపుకుంది, భారత్ పెట్రోలియంలో జాయింట్ వెంచర్ ద్వారా. దీంతో పాటు గేల్ ఇండియా కంపెనీ సోలార్ అండ్ విండ్ పవర్ కూడా కాన్సన్ట్రేషన్ చేసింది. అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసింది. ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. అయితే సంస్థాగతంగా కంపెనీకి 17 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి, పవర్కు, అదే హైడ్రోల్ పవర్, ఈ రకంగా అన్ని రకాలు తయారు చేయడానికి 17 యూనిట్లను పెట్టుకొని ఉంది. అయితే మనకు ఎక్కువగా మొత్తంలో కరెంటు ఉత్పత్తిని న్యాచురల్ గ్యాస్ ద్వారా తక్కువ ఉంది. అందుకే పవర్ సెక్టార్ కాస్త తక్కువగా అనిపిస్తుంది. ఎక్కువ శాతం ఎల్పిజి, అదేవిధంగా ఇతర సెక్టార్లో నెంబర్ 1గా ఉంది. అయితే భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించుకుంటున్నటువంటి కంపెనీ, వినియోగదారులు అక్కడే ఉన్నారు. అయితే గేల్ ఇండియా న్యాచురల్ గ్యాస్ కంపెనీ అని అందరికీ తెలుసు. అయితే కాలక్రమంలో, ప్రస్తుత సమయంలో 2020 సంవత్సరంలో సోలార్ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతూ వస్తుంది. పవర్ జనరేట్కి కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టుబడి పెడుతున్నటువంటి కంపెనీ. ఇటువంటి కంపెనీ
గత 4 సంవత్సరాలుగా ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చింది, వీటికి సంబంధించినటువంటి ఫండమెంటల్ అనలైజ్ ఒకసారి చూద్దాం. 2023లో 1,45,668 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటే లాభం వచ్చేసరికి 4,087 కోట్లు రావడం జరిగింది. అయితే గేల్ ఇండియా ఎర్న్ పర్ షేర్ కింద చూస్తే ₹8.50 ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది కనుక చూస్తే 8.64 రూపాయలు రావడం జరిగింది. అయితే ఇదే గేల్ ఇండియా 2022 సంవత్సరంలో 92,769 కోట్ల ఆదాయం వచ్చింది. లాభం వచ్చేసరికి 10,541 కోట్లు వచ్చింది. అయితే ఎర్న్ పర్ షేర్ కింద చూస్తే ఒక్కో షేర్కు ₹27.16 ఇవ్వడం జరిగింది. అయితే ఇన్వెస్టర్లకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద ₹19.11 ఇచ్చింది గేల్ ఇండియా. 2021 సంవత్సరంలో 57,371 కోట్ల ఆదాయం వస్తే 4,428 కోట్ల లాభం వచ్చింది. ఈపీఎస్ కింద చూస్తే ఎర్న్ పర్ షేర్ కింద చూస్తే ₹13.61 ఇవ్వడం జరిగింది. ఆర్ఓఐ కింద చూస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ₹11.53. 2020 సంవత్సరంలో 72,517 కోట్ల ఆదాయం వచ్చింది. గేల్ ఇండియా 2020 7,268 కోట్ల లాభాన్ని పొందింది. ఈపీఎస్ ఎర్న్ పర్ షేర్ కింద ₹20.89 వచ్చింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే ₹19.12 వచ్చింది. అయితే గేల్ ఇండియా ప్రస్తుత షేర్ ధర 195 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కనుక చూస్తే 250 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు రేటింగ్ వర్గా చెప్తుంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ చేస్తున్నటువంటి వర్క్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే సుదీర్ఘంగా ఉంది, అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో. అయితే కంపెనీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీసర్లే చూస్తారు, కాబట్టి కంపల్సరీగా గుడ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి గేల్ ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి దీనిలో ఎక్కువ శాతం రీటైల్ ఇన్వెస్టర్లు పెడుతూ ఉంటారు, ఎందుకంటే స్టాక్ రేట్ తక్కువగా ఉంది. అందువల్ల రీటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ స్టాక్ ముఖ్యంగా ఇంట్రాడే కోసం ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్రాడే కోసం ₹3, ₹4, ₹5 మధ్యలో ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు గేల్ ఇండియా లాంటి సంస్థలో పెట్టుబడి పెడతా ఉంటారు. అయితే ఆ ఇంట్రాడే 9:15 నుంచి 3:15 వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగేటువంటి ట్రేడింగ్లో ఎంత లాభం వస్తే అంతవరకు తీసుకుంటూ ఉంటారు. ఇది గేల్ ఇండియాకి సంబంధించినటువంటి స్టాకు గ్రోత్ వివరాలు. అయితే కంపెనీ ప్రతి సంవత్సరం ఈ స్థాయిలో రెవెన్యూ వస్తుందా అని అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకనంటే మనం గత 4 సంవత్సరాల యొక్క హిస్టరీ చూసాం, అదేవిధంగా కంపెనీ చేస్తున్నటువంటి పనులు చూస్తాం, అన్నీ లాంగ్ రన్లోనే ఉన్నటువంటి. న్యాచురల్ గ్యాస్ మార్కెట్ వాటా 64% ఉంది, ఇందులో ఎల్పిజి కూడా ఉంది. సోలార్కి సంబంధించి సోలార్ జనరేట్ చేసి ఎన్టీపీసీకి సప్లై చేస్తూ ఉంటుంది. ఎన్టీపీసీ దేశమంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఇది. అయితే భారత్ పెట్రోలియం ఇది జాయింట్ వెంచర్, తద్వారా ఎక్కువ రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పవర్కి సంబంధించినటువంటి సోలార్ ఒకటి ఉంది, న్యాచురల్ గ్యాస్ నుంచి విడుదల చేసేటువంటి ఏర్పాటు చేసినటువంటి పవర్ ఒకటి ఉంది. ఇది ఈ కంపెనీ ఒక మెయిన్ పిల్లర్. తద్వారా కంపెనీకి ఎక్కువ సంఖ్యలో ఇది కార్పొరేషన్ ఉందా కంపెనీ ఉందా అని చూడలేదు, కానీ బేసిక్గా అయితే
ఇది ఓవరాల్ లుక్. న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి అత్యధిక వాటా కలిగినటువంటి మార్కెట్ వాల్యూ కలిగినటువంటి కంపెనీ గేల్ ఇండియా. ప్రస్తుతం Q4 రిజల్ట్స్లో 2,177 కోట్ల లాభం రావడం జరిగింది 2024 సంవత్సరం, 2023-24 సంవత్సరంలో ఫస్ట్ రిజల్ట్ Q4.